పబ్కి వెళ్తే ఎవరు చూడరనుకుంటారా? కాస్ట్యూమ్స్ మార్చితే కనిపెట్టలేరనుకుంటారా? చీకట్లో తైతక్కలాడి తప్పించుకుంటామని భావిస్తున్నారా? డార్క్ రూమ్లో డ్రగ్స్ పీల్చి గుట్టుగా జారుకుంటారా? అక్కడే మీరు పప్పులో కాలేసినట్టు. హైదరాబాద్ పోలీసుల జేబులో పబ్కి వెళ్లే వాళ్ళ లిస్ట్ అంతా ఉంది. లోపల యాక్టివిటీ మొత్తం స్టేషన్ సిస్టంలో అప్డేట్ అవుతోంది. ప్రతి పబ్ దగ్గర డిటెక్టివ్ మెకానిజం వర్క్ చేస్తోంది. హైదరాబాద్లో 100కు పైనే పబ్లు ఉన్నాయి. అందులో 5 స్టార్ రేటింగ్ ఉన్నవి కొన్ని, అండర్ రేటెడ్ మరికొన్ని. మరి పబ్బుల్లో ఓన్లీ లిక్కర్ ఫుడ్డేనా? అందుకు మించి వేరే ఉండదా? ఎందుకుండదు? సిటీలో పబ్బుల దందా స్టైలే వేరు. వాటి రెవెన్యూ సోర్స్ విన్న కొద్దీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ మినీ భారతదేశంగా చెప్తుంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇక్కడ సెటిల్ అయ్యారు. కొందరు పర్మనెంట్, కొందరు జాబ్ పర్పస్. ముఖ్యంగా ఐటీ సెక్టర్ నానాటికి విస్తరిస్తోంది. బెంగళూరు, పూణేతో పోటీ పడుతోంది. ఎర్నింగ్ కెపాసిటీతో పాటు ఖర్చు పెట్టే స్థోమత కూడా ఉంటుంది జనాలకి. వీకెండ్ మజా, నైట్ లైఫ్ మస్తీకి ఐటీ పీపుల్ ప్రాధాన్యతిస్తారు. ఈ క్రమంలో జంట నగరాల్లో చిన్న పెద్ద అన్ని కలిపి సుమారు 100 వరకు పబ్స్ ఉంటాయి. వాటిలో 70% సింగిల్ ఓనర్ స్థాయిలో రన్ అవుతున్నాయి. 10% పబ్బులు పార్ట్నర్షిప్ లో నడుస్తున్నాయి. బంజారాహిల్స్ ఏరియాలోనే సుమారు 10 నుంచి 15 పబ్స్ ఉన్నాయి. 90% ఐటీ సెక్టర్ ప్రాంతంలో లొకేట్ అయి ఉన్నాయి. జూబ్లీ హిల్స్ సరౌండింగ్ లో ఎంత లేదన్నా 50 నుంచి 55 వరకు పబ్స్ ఉన్నాయి. గచ్చిబౌలి, ఫిలింనగర్, మాధాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ వంటి ప్రాంతాల్లో పబ్స్, క్లబ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిలో 40కి పైగా పబ్లకు 5 స్టార్ రేటింగ్ ఉంది. మరో 40+ పబ్లకు 4 స్టార్ ఇచ్చారు. మిగతావి ఓ మోస్తరువి, అండర్ రేటెడ్. 2025 జూన్ 14 నాటికి తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో 24 కొత్త పబ్ లైసెన్స్లను మంజూరు చేసింది. దీని ద్వారా డిపార్ట్మెంట్కు 36.68 కోట్ల ఆదాయం లభించింది. పబ్ల వ్యాపారంపై పెరుగుతున్న ఆసక్తేంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. టేల్స్ ఓవర్ స్పిరిట్స్, హార్డ్ రాక్, ఐక్యూ లాంజ్, ఎగ్జాటికా, లాబీ లాంజ్, బోర్బాన్ అండ్ బ్రీజ్, జింగ్ లాంటి పబ్బులు నిత్యం బిజీగా ఉండే హౌజ్లు. హై ఎండ్ పబ్ల ఇయర్లీ ఇన్కమ్ విషయానికొస్తే ఎంత లేదన్నా 10 నుంచి 20 కోట్ల రూపాయలు వస్తాయని నివేదికలు చెప్తున్నాయి. ఓ మోస్తరు పబ్బులు సుమారు 3.5 కోట్ల టర్న్ ఓవర్ చేస్తాయని కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. మినిమం 2 కోట్ల రూపాయలు గ్యారంటీగా వస్తాయని అంచనా. ప్రతి పబ్ స్ట్రాటజిక్ ఇన్కమ్ 6 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఉంటుందని కొన్ని స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. పబ్ల బిజినెస్ పక్కా ఇది అని చెప్పలేం. ఆ బ్యాలెన్స్ షీట్ గోప్యంగా ఉన్నప్పటికీ పార్టీని బట్టి రేటు, సీటింగ్ని బట్టి బిల్లు పెరుగుతుంటాయి. అర్ధరాత్రి తర్వాత నడిచే పార్టీలు కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. ఎంట్రీ ఫీజ్, లిక్కర్, ఫుడ్ కలిపి ఒక్కో వ్యక్తికి 10,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. సపోజ్ 200 మంది అలాంటి పార్టీలో పాల్గొంటే ఒక్క రాత్రిలోనే 40 లక్షలు బిల్లొస్తుంది. నెలలో ఆ టైప్ పార్టీలు 8 దొరికినా చాలు. నా సామిరంగా గల్లాపెట్టిలో సునామీయే. నెల తిరిగేసరికి 3.5 కోట్లు ఎటూ పోవు. ఖర్చులన్నీ తీసివేస్తే కనీసం 1.5 కోటి పైగా ప్రాఫిట్. హార్డ్ రాక్ పబ్ ఆదాయం నెలకు 2 కోట్లని అంచనా. అంటే ఏడాదికి 25 కోట్లన్నమాట. దీన్ని బట్టి హై రేటెడ్ పబ్లు, ప్రీమియం టైప్ లాంచ్లు బిజినెస్ ఏ స్థాయిలో అవుతుందో అంచనా వేసుకోవచ్చు. మోర్డర్ ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం 2024 నాటికి భారతదేశంలో కేఫ్ అండ్ బార్ మార్కెట్ విలువ $15.54 బిలియన్. ఆ మధ్య హైదరాబాద్ లో ఓ పేరున్న పబ్ లో ఒక నలుగురొచ్చి ఒక టేబుల్ మీద 4 లక్షల బిల్ చేశారు. వాళ్లు లిక్కర్ కన్సంప్షన్ చేశారా అంటే లేదు, జస్ట్ షాంపెన్ షవర్ 4 బాటిళ్లు వంపడానికే అంత ఖర్చు చేశారు. అంటే వాళ్ల ఇంటెన్షన్ ఒకటే, పబ్లో ఆ పూట షో చేయాలి, ఫలానా స్పేస్లో హంగామా చేసి వెళ్లాం అనుకోవాలి. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ కొందరుకుంటుంది. అలాంటి వారు ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. పబ్లో ఆల్కహాల్ బిజినెస్ 80% ఉంటుంది. 20% మాత్రమే ఫుడ్ నడుస్తుంది. ఇందులో స్కాచ్ బ్రాండ్ల సేల్ ఎక్కువ. జనవరి ఒక్క మంతే ఖాళీగా ఉంటుంది బిజినెస్. అంతకుముందు ఈరెంట్ లాంటి వాటితో ఊగిపోయే పబ్బులు జనవరిలో దాండియా నవరాత్రి టైంలో స్తబ్దుగా ఉంటాయి. అలాంటి సమయంలో కాన్సెప్షనల్ లైవ్ బ్యాండ్స్ పెడతారు. దీంతో బిజినెస్ కొంత కవర్ అవుతుంది. న్యూ ఇయర్ కంటే హోలీ పబ్లకు పెద్ద పండగ. ఆ ఒక్కరోజు 9 అవర్స్ సెలబ్రేషన్. జనం వస్తుంటారు, పోతుంటారు. లిక్కర్ సేల్స్ ఒక ప్రవాహంలా సాగుతుంది. క్రౌడ్ మూమెంట్ గంట గంటకు మారుతూ ఉంటుంది. బిల్ సైజు పెరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్ లో ఇవాళ రేపు ఒక పబ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇంటీరియర్, లైట్, సౌండ్, కిచెన్ అన్ని కలిపి 25 కోట్లు ఖర్చవుతుంది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఇప్పుడున్న ట్రెండ్కు, యూత్ టేస్ట్కు, మారుతున్న కల్చర్కు అనుగుణంగా సెటప్ వేయాలంటే ఆ మాత్రం ఉండాలి. అది జస్ట్ బేసిక్ అంటారు కొందరు పబ్ యజమానులు. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు పాకెట్లో పెట్టుకుని, లాస్ వచ్చినప్పుడు ఈగలు తోలుకుంటూ కూర్చునే టైప్ వ్యాపారం కాదిది. డబ్బు, ఐడియా, ఫ్యాషన్ కలిసి నడుస్తుంటుంది. అన్ని అనాలిసిస్ చేసుకునే వస్తారు.
ముఖ్యంగా లిక్కర్ సేల్స్ బాగా వంట పట్టించుకున్న వారే ఈ ఫీల్డ్లోకి స్టెప్ ఇన్ అవుతారని మార్కెట్ చెప్తోంది. ఇది సెన్సిబుల్ బిజినెస్ ఎంత మాత్రం కాదు. దెబ్బలు పడటమో 4 దంచటమో ఏదో ఒకటి ఉంటుంది. అంతా రఫ్ అండ్ టఫ్. బ్యాలెన్సింగ్, మేనేజింగ్ స్కిల్స్ లేకపోవడంతో హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో పబ్బులు 60% ఫెయిల్ అవుతుంటాయనే రూమర్ ఒకటుంది. అందుకు అనేక కారణాలు. థీమ్ కావచ్చు, లొకేషన్ రాంగ్ ప్లేస్ కావచ్చు. అందుకే హైదరాబాద్లో లేనిది తీసుకురావాలి అని పబ్బు యజమానులు కొత్తదనం కోరుకుంటారు. క్లబ్ మెస్మరైజింగ్ చేయాలి, అందులో కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడు ఆ పబ్ ఆటోమేటిక్గా హౌస్ఫుల్ అవుతుంది. డ్రగ్స్, అంతకుమించి ఇంకేమైనా యాక్టివిటీ ఉంటే ఇన్కమ్ డబుల్ అవుతుంది. రెవెన్యూ జనరేట్ కావాలంటే, టర్నోవర్ పెరగాలంటే పబ్బులు మడిగట్టుకుని కూర్చోవు. లిక్కర్, ఫుడ్ మాత్రమే సర్వ్ చేస్తాం, ఆవకాయతో మొదలుపెట్టి ఆఖర్లో పెరుగన్నం వడ్డిస్తామనుకుంటే లాంగ్ రన్లో మనుగడ సాగించలేవు. ఆ క్రమంలోనే చాలా పబ్బులు పక్కదారి పడుతుంటాయి, డ్రగ్స్ దందాలోకి జారుకుంటాయి. ఇటీవల రైడ్స్ ఎక్కువ కావడంతో మరో రూట్లో వస్తున్నారు. నష్టాలు పూడ్చుకునే ప్రయత్నంలో డేటింగ్ యాప్లు క్రియేట్ చేస్తున్నారు. యువకులకు గాలం వేస్తున్నారు. వేలకు వేలు బిల్లు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇందులో ఇతర రాష్ట్రాల అమ్మాయిలను పావులుగా వాడుకుంటున్నారు. కొన్ని పబ్స్ ఏజ్ ప్రూఫ్ అడగడం లేదు, మైనర్లకు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అది పబ్ రూల్స్కి విరుద్ధం. వ్యవస్థను మేనేజ్ చేస్తూ వాళ్లు చేసే దందాలు ఒకటా రెండా, దొరికితేనే దొంగలు, దొరకనంత వరకు అచ్చమైన వ్యాపారుల్లా డిమ్ లైట్లో దాక్కుంటారు. ఒక్కసారిగాని మీడియా స్పాట్లైట్ గాని పడిందా, పబ్బులు, వాటి వెనక గబ్బులు ఒక్కొక్కటి బయటపడుతుంటాయి. ఇటీవల పబ్ల సంస్కృతి వెర్రితలలు వేస్తోంది. వెస్ట్రన్ కల్చర్ ఒక రకమైన దాడి చేస్తోంది. ఫ్రీడమ్, స్వేచ్ఛ పేరుతో అమ్మాయిలు రాత్రుళ్లు ఒంటరిగా రావడంతో వారి భద్రత గాల్లో దీపమైంది. అసాంఘిక చర్యలు, క్రైమ్ రేట్ పెరుగుతోంది. యువత డ్రింకింగ్, డేటింగ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతోంది. కుటుంబ వ్యవస్థలో విలువలు పతనమైపోతున్నాయి. ఉచ్చ నీచాలు మర్చిపోతున్నారు. డ్రగ్స్ కి అడిక్ట్ అయి నైతికంగా పతనమైపోతున్నారు. ఆరోగ్యపరంగా, మానసిక పరంగా దెబ్బతింటున్నారు. విలాస జీవితం అనే ఎండమావుల వైపు పరుగులు తీస్తున్నారు. ఆ క్రమంలో సంపాదన కన్నా ఖర్చు ఎక్కువ చేస్తున్నారు. షో ఆఫ్ కోసం చాలా మంది యువత ఫాల్స్ ప్రెస్టీజ్ కు వెళ్లి అప్పుల పాలవుతోంది. ఫలితంగా కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. రిలేషన్స్ అర్థం మారిపోతోంది. అన్ని జస్ట్ ఫన్ అండ్ ఫర్గెట్ అనుకుంటున్నారు. దీనివల్ల చుట్టాల్లో నమ్మకం, ఫ్యామిలీలో బాధ్యత, రియాలిటీలో సాంప్రదాయం కనుమరుగవుతోంది.